సో ఇందాక మొదట్లో మీరు చెప్తూ అంటే మౌస్ కదలకుండా పట్టుకోవటం వల్ల ఇక్కడ ఈ రిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు. సో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సంథింగ్. సో అదేంటండి? కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఇస్ అ వెరీ కామన్ సిండ్రోమ్ నౌ డేస్ ఇన్ ఐటీ సెక్టర్. ఎక్కడైతే మౌస్ వాడతామో అది కూడా తెలియకుండా కంటిన్యూస్గా పని చేస్తూ ఉంటాం. దానిపైన రిస్ట్కి సపోర్ట్ ఎలాంటిది ఉండదు. ఇప్పుడు కొన్ని అంటే ప్యాడ్స్ వస్తున్నాయి, ఎక్కడైతే స్పాంజ్ సపోర్ట్ ఇస్తున్నాం, దట్ ఈస్ ఓకే. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ కండిషన్లోనే చేయి పెట్టకూడదు. కాన్షియస్గా ఎవ్రీ 20 minutes 25 minutes చేతిని కొంచెం రిలాక్స్ చేయాలి, కొంచెం మూమెంట్స్ చేసుకోవాలి, కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, ఆయిల్ పెట్టుకోవాలి. ఇలాంటివి చేయగలిగితే మాత్రం ఈ స్టిఫ్నెస్ మనం తగ్గించగలుగుతాం. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే నమ్నెస్ సిమ్టమ్స్ ఉన్నాయో, తిమ్మిరి సిమ్టమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి అయితే సిమ్టమ్స్ దాటి వెళ్ళిపోతుంది, ఇంకా మనం పని చేయలేని కండిషన్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి సర్జరీ చేయాల్సి వస్తుంది లాక్ అయిపోయినప్పుడు. సో ఆ లెవెల్కి వెళ్ళక ముందే జాగ్రత్తలు పడితే మాత్రం వీ కెన్ హ్యాండిల్ ద కేస్. సర్జరీకి వెళ్ళకుండానే సింపుల్ ఈ టిప్స్ తోటే మనం సాల్వ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మూమెంట్స్ చేసుకోవడం, జాగ్రత్త పడడం, మనం ఏ కండిషన్ లో మౌస్ పట్టుకుంటున్నాం, ప్యాడ్ ఉందా లేదా, ఈ సింపుల్ సిమ్టమ్స్ మనం చూసుకోవాలి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.